హాయ్ అండి, నేను మీ లావణ్య. అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. మన హైందవ సాంప్రదాయంలో గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు వంటి పంచభూతాలు కాకుండా సృష్టిలో ప్రతి జీవిని దైవ స్వరూపంగానే పూజిస్తాం. అందులో భాగంగానే విషసర్పాలను సైతం నాగేంద్రుడిగా ఆరాధిస్తాం. అయితే బ్రహ్మదేవుడికి కాలచక్రంగాను, శ్రీ మహావిష్ణువుకి పాన్పుగా, పరమేశ్వరుడికి ఆభరణంగా దర్శనమిచ్చే దైవం నాగేంద్రుడు. సకల పాపాలను హరించే నాగేంద్రునిని పూజించే దివ్య పర్వదినమే నాగపంచమి. నాగపంచమి పర్వదినం ఎందుకు జరుపుకుంటారంటే, మనకి సకల దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్వదినం విశేషంగా ఉంటుంది. అందులో శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమిగా నాగదేవత యొక్క ఆరాధనకి నిర్ణీతమైంది. మహర్షుల చేత నిర్ణయించబడింది ఈ నాగపంచమి రోజు కొన్ని నియమాలు ఉన్నాయి. గోడ మీద పసుపుతో కానీ గంధంతో కానీ 5 లేక 9 నాగదేవతల యొక్క రూపాలని వేసుకొని పూజా ద్రవ్యాలతో పాటు ఉలవలు ఇంకా కొన్ని నివేదనలను సిద్ధం చేసుకొని గంధం, పుష్పం, ధూప దీప నైవేద్యాలతో ఆ నాగదేవతను పూజించాలి. ముఖ్యంగా ఈరోజు చెట్లు పీకడం, గోతులు తవ్వడం చేయకూడదు. వెనుకటికి ఒక గౌడ బ్రాహ్మణుడు పొలం దున్నగా అతని నాగలి చివరకు పాము పిల్లలు తగిలి చనిపోయాయి. తర్వాత నాగదేవత చూసి దీనికి కారకుడైన వాణ్ణి నాశనం చేస్తాను అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి వివాహం జరిగి అత్తవారింట్లో ఉండగా అక్కడికి వెళ్తుంది చంపేద్దామని. కానీ అక్కడ ఆమె నాగ రూపాలు గోడ మీద వేసుకొని నైవేద్యాలు పెట్టి పూజ చేస్తుంది. ఆ పూజకి మెచ్చిన ఆ నాగదేవత నీ భక్తికి మెచ్చాను అని ఆశీర్వదిస్తుంది. కానీ మీ వాళ్ళు ఈ తప్పు చేసినందున వాళ్ళందరినీ చంపివేశాను అని చెప్పగా ఆ అమ్మాయి క్షమించి మా వాళ్ళను రక్షించు తల్లి అని కోరగా వాళ్ళకి అమృతం ఇచ్చి బ్రతికిస్తుంది నాగదేవత. ఈ నియమాలతో నాగపంచమి రోజు వ్రతం చేయడం వలన అనేక ప్రయోజనాలు జరుగుతాయి.